Daily. Taste the Daily. తెలంగాణలో చలి చంపేస్తుంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత బీభత్సంగా ఉంది. కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా సగటున 7 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర భారతం నుండి వీస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా తెల్లవారుజామున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దృశ్యమానత తగ్గడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పుల వల్ల ప్రజల రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. దీనివల్ల అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ చలికాలం అత్యంత కష్టతరంగా మారింది. గాలి ద్వారా వ్యాపించే వైరస్లు చల్లని వాతావరణంలో ఎక్కువ కాలం జీవించి ఉండడం వల్ల ఫ్లూ జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వాతావరణ మార్పులకు త్వరగా గురవుతున్నారు. వారిలో శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోవడం వల్ల హైపోథెర్మియా వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున రాత్రి 8 గంటల తర్వాత బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, బ్లౌజులు ధరించాలని చెబుతున్నారు.